హాయ్, దిస్ ఈజ్ వసంత్. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ జర్నీలో మీకు ఎస్పెషల్లీ జయ గారితో ఉన్నప్పుడు ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు కూడా అన్నారు కదా కొన్నిసార్లు లిరిక్స్ కోసం ఆవిడ వచ్చి ఉండడం అంటే ఎలా మీకు అనిపించదు సార్? ఎందుకంటే మిగతా డైరెక్టర్స్తో వాళ్ళతో కూడా వర్క్ చేశారు అండ్ కంప్లీట్గా డిఫరెంట్. జయ మేడంతో చాలా ఈజీగా అయిపోయింది యాక్చువల్లీ నాకు మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే. అంటే ఎందుకంటే ఆవిడ కూడా చాలా క్లారిటీగా ఉండేవాళ్ళు. సో నాకు చాలా ఈజీగా అయిపోయింది ఈ సినిమా కంపోజింగ్ మొత్తం. ఒక్క సాంగ్, రొమాంటిక్ సాంగ్ దగ్గర మాత్రం ఒక ట్యూన్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వచ్చింది. మిగతావన్నీ చాలా ఈజీగా అయిపోయింది వర్క్. చాలా హ్యాపీ ఆవిడతో వర్క్ చేయడం. సార్ జనరల్గా ఇప్పుడు మీకు కొన్నిసార్లు ట్యూన్స్ మీకు నచ్చి మీరు చేస్తారు ట్యూన్స్, అవి డైరెక్టర్స్కి నచ్చకపోవచ్చు. నచ్చినప్పుడు మీకు అనిపిస్తుంటుంది ఎక్కడో సిక్స్త్ సెన్స్ లేదు ఈ ట్యూన్ అయితే దీనికి పర్ఫెక్ట్ అని. అప్పుడు మీరు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారా సార్? అంటే ఎక్కువగా ఇది బాగుంటుందేమో ఒకసారి ట్రై చేయండి. నేను అసలు కన్విన్స్ చేయను. మార్చేస్తారా ఇమ్మీడియట్గా? ఓకే. ఎందుకంటే ఫస్ట్ నేను ఇచ్చిన, మీరు డైరెక్టర్, నేను ట్యూన్ చేస్తున్నా, నేను ఇచ్చిన పాట మీకే నచ్చలేదు, ఇంక జనానికి ఏం నచ్చుద్ది? మీకు నచ్చలేదంటే మీరు సరిగ్గా తీరు దాన్ని, అంతే కదా? సో మిమ్మల్ని నేను మెప్పించలేకపోతే మీ తర్వాత కోట్ల మంది ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళనట్టు మెప్పిస్తాను. కాకపోతే నాకు కాన్ఫిడెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్యూన్లన్నీ నా దగ్గర జాగ్రత్తగా ఉంటాయి. అంటే నేను ఈ పాట పెట్టుకోండి అనే స్టేజ్కి వస్తే మాత్రం ఆ ట్యూన్లన్నీ బయటకు వస్తాయి. ఓకే. సో అవన్నీ కూడా అంటే వాళ్ళు చెప్పినట్టుగా మార్చేస్తాను, వెంటనే మార్చేస్తాను. ఆర్గ్యుమెంట్ చేయను, నేను ఆర్గ్యూ చేయను, అభ్యర్థం చేయను, వెంటనే మార్చేస్తాను. నచ్చలేదా? ఓకే అండి, మళ్ళీ. సార్ మీరు యాక్చువల్గా కొన్ని చిన్న సినిమాలకి సాంగ్స్ కంపోజ్ చేయకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ వీ ఆల్ నో సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళలేదు కాబట్టి అది కంప్లీట్ ఆ బాధ్యతను మొత్తం మీ చేతిలో పెట్టేస్తూ ఉంటారు కొన్ని సినిమాలకి. సో ఆ టైంలో ఏమనిపిస్తుంది సార్? అంటే కంపోజ్ చేయలేదు ఆల్బమ్, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అంటే నేను యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన చాలా సినిమాల్లో కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో దానికి సాంగ్స్ చేసేవాళ్ళు, నాకు బ్యాక్గ్రౌండ్ చేయమని వచ్చేవాళ్ళు. సో నేను దానికి ఈవెన్ పేరు కూడా వాళ్ళదే వదిలేసేవాడిని. చాలా హిట్ సినిమాల్లో నాదే రికార్డింగ్ ఉంటుంది, బట్ నా పేరు ఉండదు. అంటే ఎందుకంటే వాళ్ళు ఎవరో పాప అప్కమింగ్ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్లు. సో బ్యాక్గ్రౌండ్ అని మళ్ళీ స్పెషల్గా మన పేరు వేసుకొని హడావుట్ చేయటం అలాంటివి చేయను నేను. అంటే చాలా సినిమాలు అలా, నేను దాదాపు 10-15 సినిమాలు అలాగే ఉంటాయి నాకు. ఓకే, దట్స్ అ హ్యూజ్ నంబర్. మీకు ఎస్పెషల్లీ యూనో ఇంతవరకు ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో ఏమైనా అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా సార్? అస్సలు తట్టుకోలేని సిచ్యువేషన్. తట్టుకోలేని సిచ్యువేషన్ అంటే నచ్చకుండా, అంటే నేను బాగా హర్ట్ అయిన సిచ్యువేషన్ అయితే స్పీడ్ ఉన్నోడు సినిమా ఫ్లాప్ అయినప్పుడు. ఓకే. చాలా ఫీల్ అయ్యాను, చాలా కష్టపడి చేశాను అది. అందులో కూడా పాటలన్నీ బాగుంటాయి, సినిమా ఆడలేదు. సో అంటే అది నన్ను యాక్చువల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నాను నేను. ఆ విషయం అప్పుడు మాత్రం కొంచెం హర్ట్ అయ్యాను. సార్ బేసిక్గా మీకు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత లేకపోతే ముందు కానీ సినిమాని అర్థం చేసుకోవడానికి మీకు ఏమైనా టైం పట్టిందా? అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. దానికి మీకు ఎంత టైం పట్టింది కంప్లీట్ సినిమాని? నేను యాక్చువల్ 4-5 టైమ్స్ చూస్తానండి మూవీ. నాకు వచ్చినంటే ఒక 4-5 టైమ్స్ ఫుల్ మూవీ చూసుకున్నప్పుడు ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎవరికి ఎలా థీమ్ చేయాలి, ఏ థీమ్ ఎవరికి బాగుంటుంది, ఇవన్నీ సెట్ చేసుకొని కంపోజ్ చేసుకొని, లేదా ఫోన్లో పాడి ఆ థీమ్ పెట్టుకొని తర్వాత కంపోజ్ చేసుకొని ఆ తర్వాత రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. అంటే అది టైం ఉన్నప్పుడు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టైం ఉండదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంచుమించు రిలీజ్ డేట్ అనుకున్నాకే రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. కాదు వైశాఖం విషయంలో నాకు అది హెల్ప్ అయింది, అసలు ఏ ప్రెషర్ లేదు.
అన్నీ అయ్యి సెన్సార్ అయ్యాక ఆ తర్వాత రిలీజ్ డేట్ కోసం చూద్దాం అన్నట్టు ఉన్నారు రాజు గారు. అంటే అంత ప్రశాంతంగా పనిచేశారు ఈ సినిమాకి అందరూ. నేను కెమెరామెన్ సుబ్బారావు అని ఆయన అందరూ చాలా లీజర్గా వర్క్ చేసుకున్నారు హాయిగా.